బాబా చాలా జాగ్రత్తగా హ్యాండిల్ చేయాలరా. నా జీవితాన్ని నీ చేతులు పెడుతున్నాను. చూడు బాబా, ఈ సీన్కి నంది అవార్డు గ్యారెంటీ. మా బావని పెళ్లి చేసుకో, మా బావని పెళ్లి చేసుకో. నువ్వు ఎక్కడున్నావా? నీకోసం నేను మొత్తం హాస్పిటల్ అంతా వెతుకుతున్నాను. సారీ మేడం, మా ఆవిడ మిమ్మల్ని బాగా ఇబ్బంది పెట్టాడు. నేను డాక్టర్ నందిని గారిని కలవాలని రిసెప్షన్ ఎంక్వైరీ చేస్తుంటే మా ఆవిడ ఇలా వచ్చాడు. ఇంతకీ డాక్టర్ నందిని గారిని కలవాలంటే ఎలా? మీరు కలవాలనుకున్న డాక్టర్ నందిని నేనే. ఏంటి ప్రాబ్లం? చూసారుగా, ఇదే వీడి ప్రాబ్లం. వీడికి ఇదేం చెప్పో తెలియదు. ఎవరినో ఒక అందమైన అమ్మాయి కనిపిస్తే చాలు వాళ్ళ కాళ్ళ మీద పడిపోయి, చెల్లి మా బావని పెళ్లి చేసుకో, మా బావ చాలా మంచోడు, గుణవంతుడు, బుద్ధివంతుడు, అటు ఇటుగా అమితాబ్ బచ్చన్లా ఉంటాడని చెప్తాడు. ఇంతకీ అమితాబ్ ఎవరు? నేనే. అయితే ఈయనకి జబ్బే. నాకు చెప్పారా? ఆపరేషన్ తీసుకెళ్ళి నన్ను ఆపరేషన్. ఎన్ని లక్షలు ఖర్చైనా పర్లేదు, వీటికి మాత్రం జబ్బు తగ్గేలా చూడండి. రోజుకి ఎన్నిసార్లు తీసుకురమ్మని ఇక్కడ తీసుకొస్తాను. లేకపోతే ఇక్కడే 2-3 నెలల నుండి ట్రీట్మెంట్ తీసుకోమన్నా తీసుకుంటాం. వీడికి ఏదన్నా అయితే నేను తట్టుకోలేను డాక్టర్. మీ ఫ్రెండా? కాదే. బ్రదరా? కాదు. మరి? నా డ్రైవర్. డ్రైవరా? వావ్, ఒక డ్రైవర్ కోసం మీరు ఎంతలా ఫీల్ అవుతున్నారంటే నమ్మలేకపోతున్నాను. మీరు చాలా గ్రేట్ అండి. థ్యాంక్ యూ అండి. కూర్చోండి. మీరేం చేస్తుంటారు? సిడి గ్రూప్ ఆఫ్ కన్స్ట్రక్షన్స్. సిడి అంటే? చిల్లర దొంగతనాలు. డాక్టర్ల దగ్గర అబద్ధాలు చెప్పకూడదు. సి అంటే చైనా, డి అంటే దుబాయ్. ఆ 2 దేశాల్లో మాదే నంబర్ 1 కన్స్ట్రక్షన్ కంపెనీ. దుబాయ్ లో పొడుగ్గా బిల్డింగ్ ఇల్లు ఆడుతుంది కదా, అది ఎలదే. నైస్. ఇతనికి త్వరగా జబ్బు నయమవ్వాలంటే మీరు పెళ్లి చేసుకోవాలి. మీరే కాదు, ఇంట్లో అమ్మా నాన్న కూడా ఇదే చెప్తున్నారు. వాళ్ళైతే రతన్ టాటా, ఆదిత్య బిర్లా, బిల్ గేట్స్ లాంటి బిజినెస్ మ్యాగ్నెట్ కూతుర్ల ఫోటోలు చూపిస్తున్నారు. కానీ నాకే వాళ్ళెవరూ నచ్చట్లా. ఏం లోపం? పాపం వాళ్ళలో ఏ లోపం లేదండి. నేను అడిగింది మీకేం లోపమని. లైఫ్ కదా, అందుకే కాంప్రమైజ్ అవ్వలేకపోతున్నాను. మనసుకు నచ్చాలిగా. నాకైతే ఓ మంచి డాక్టర్ని చూస్ చేసుకోవాలండి. అవునవును, మీకు పర్మనెంట్ ఫ్యామిలీ డాక్టర్ చాలా అవసరం. పుష్ప మ్యామ్, నాకు డాక్టర్తో పెళ్ళేంత వరకు మా వాడికి మీరే డాక్టర్. అలాగైతే రోజుకు ఒక 5 సార్లు తీసుకొస్తామండి. నువ్వు కూడా ఆ ముసలిదే నచ్చిందా నీకు? సక్సెస్ బావా, సక్సెస్. ఫస్ట్ మీటింగ్ లోనే మ్యారేజ్ ప్రపోజల్ పెట్టేసావు. పెట్టాలి బావా, లేట్ అయితే మా మధ్యన ఏళ్ళ ఫుట్గాడు దూరిపోతాడు. నీకు అడ్డుగా దూరుతాడు బావా. డబ్బులు ఎగిరిపోతున్నాయిరా. డబ్బుకు రెక్కలు వచ్చాయా? గాలికి ఎగిరిపోతున్నాయిరా. ముందే చెప్పచ్చు కదా, రద్ది కదా. పట్టుకో పట్టుకో పట్టుకో. లింగం, మీ సంపాదన ఇప్పుడు అవునా? పిల్లలందరూ అవునంటున్నారా? అవును. దానికి ఎందుకు గ్రైండర్ తిప్పుతావు? ఇప్పుడు ఏం చేయమంటావు? ఏదో ప్లాన్ అయ్యి. మనవాడు పోయాడయ్యా. నువ్వు విన్సెంటే కాదు? వెళ్ళి చూడు. నేను విన్సెంట్ కాదు, లింగం అని మీకు ఎలా తెలుసు? అయ్యో, ఏంటండి అలా మాట్లాడతారు? ఆ రోజు వికటానంద మీటింగ్ లో మిమ్మల్ని చూశాను. ఆ రోజు నుంచి నేను కూడా వికటానంద భక్తురాలయ్యాను. చూడండి. ఫైన్. బై ది వే, మై నేమ్ is Rosemary. Try to console yourself. రోస్మేరీ, జాగ్రత్త. Try to console.
రాబర్ట్ సన్ ఉన్నారు సార్ రండి. ఉన్నారా? 21 సెయింట్ మేరీస్ రోడ్ కదా? రండి. ఎస్, ఐఎమ్ రాబర్ట్సన్. రాబర్ట్సన్? ఎస్. మీరు ఆయన సన్. మరి ఓ మీ నాన్నగారికి మీకు ఒకే పేరు? రాబర్ట్ సన్, విలియమ్సన్. విలియమ్స్? నాట్ విలియమ్సన్, విలియమ్సన్. ఐఎమ్ లింగం. అబ్రహాం లింకన్. లింగం? ఎం సైలెంట్ సార్. మీకు మా నాన్నగారు తెలుసా? మీ నాన్నగారు ఈ పెయింటింగ్ ఆర్డర్ ఇచ్చారు సార్. డెలివరీ తీసుకునేలోగా ఎక్స్పైర్ అయిపోయారు సార్. ఎప్పుడు ఆర్డర్ ఇచ్చారు? ఒక 7-15 ఒక 30 days అవుతుంది సార్. నేను ఆర్టిస్ట్, నాకు విషయాలని గుర్తుంది. యూ బ్లడ్ ఇచ్చి మా నాన్నగారు 6 నెలల నుంచి కోమలో ఉన్నారు. ఎలా వచ్చి ఆర్డర్ ఇస్తారా? అదే కదా, కల్లో ఇచ్చిండొచ్చు కదా సార్. ఏమిటి వేళపడవా? ఇవాళ శనివారం, మా నాన్న శవంతో పాటు నిన్ను పాతేస్తాను. శని వదిలిపోతుంది. కానీ మనకు గుడ్ ఫ్రైడేనే కదా సార్. ఈ రోజు ఫ్రైడే, సాటర్డే, సండే, మండే. స్టాప్ ఇట్ బిల్లీ. వెళ్ళనండి, మా నాన్న పెయింటింగ్ అడిగారని. అబద్ధం చెప్పారు అంతే కదా? ఎందుకు అబద్ధం చెప్పారు తెలుసా? పేదరికం. సో వాట్? సో వాటా? పవర్టీ ప్లస్ హ్యాండిక్యాప్డ్. చేతులు కాళ్ళు పంచైనప్పుడు ఎలా పెయింటింగ్స్ వేసేవారో తెలుసా? మీరే చెప్పండి. కాళ్ళతో వేసేవారు. Please take it easy. సంతోషమా? ఒక హ్యాండిక్యాప్ ఇన్సల్ట్ చేసావే. మీ నాన్నగారు ఉంటే నిన్ను చీవాట్లు పెట్టేవారు. నీతో తర్వాత మాట్లాడతాను. రండి వెళ్తాం. రండి పోతాం. జరగండి జరగండి జరగండి. దారి 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 దారి. నడవండి, జాగ్రత్త. లింగం, ప్లీజ్ డోంట్ ఫైట్ అగైన్. థ్యాంక్ యూ. రోస్మేరీ, టేక్ కేర్. బై. రోస్మేరీ. బై బై సిస్టర్. ఏంట్రా అది బస్సుల కలెక్షన్ ఇంతేనా? జనం బస్సులు ఎక్కడం మానేశారా? మన బస్సు ఎక్కడం మానేశారండి. అంతా బాబురావు బస్సు ఎక్కుతున్నారు. దున్నపోతులాగా ఉన్నారు. మీరంతా ఏం చేస్తున్నారు? గాడిదలు వస్తున్నారా? ఏం చేయమంటారండి? ఆ గణేష్ గారు మన బస్సులో ఎక్కిన ప్యాసింజర్లు కూడా లాక్కెళ్ళి ఆడి బస్సులో కుక్కేస్తున్నాడు. జనాలు మరేనండి, ఆడి బస్సులో నించునే వెళ్తున్నారు కానండి, మన బస్సులో స్పాంజీ సీట్లు ఉన్నాయి, రమ్మన్నా చీ కొడుతున్నారండి. ఆ గణేష్ గారు మరీ ఓవర్ అయిపోతున్నాడండి. మీరు ఒకసారి ఆ బాబురావు గారితో మాట్లాడాలా? బాబురావు గారేంట్రా గారు? ఆడికి కూడా గారైతే నాకు ఆడికి తేడా ఏంటి? ఆడొక ఓనరు, ఆడికి ఒక బస్సు. చెప్తాను ఆడి సంగతి. హలో హలో, ఎవరు మాట్లాడేది? మేము వీరవరం వెంకట సుబ్బరాయుడు మాట్లాడుతున్నాం. అలాగా, మేము భీమవరం బాబురావు గారు మాట్లాడుతున్నాం. గారా? నువ్వు గారైతే మేము గారే. ఒకప్పుడు నువ్వు నా బస్సుకి క్లీనర్ అని గుర్తుంచుకో. బస్ స్టాండ్ లో మూటలు మోసిన సంగతి నువ్వు మర్చిపోకు. నేను 10 బస్సులకు ఓనర్నిరా. నీ మొత్తం బస్సులకు వచ్చే కలెక్షన్ నా ఒక్క బస్సు కలెక్షన్ తో సరిపోదురా. నాది బస్సు అయితే నీది తుస్సురా. నువ్వు రక్తం తాగుతా, పోయి నీ గుండు గొరిగిస్తారా? నీ రక్తం తాగుతా. గుడ్, వెరీ గుడ్. డాక్టర్ గారు, ప్రతిరోజు నీ గిలాసాలు నీళ్ళు తాగుతుంటే ఇలా కడుపులో వరదలు రావా? ఏమీ రావు. మా నాన్న రోజు ఫోన్లో విరోధితో మాట్లాడుతూ ఇన్ని నీళ్లు తాగుతున్నాడు. నీళ్లు ఎంత తాగితే హెల్త్ కి అంత మంచిది. దీన్నే వాటర్ థెరపీ అంటారు. మళ్ళీ ఈ థెరపీని ఏమంటారు? ఆల్కహాల్ థెరపీ.